వేళ్ళలో కూడా సెన్సేషన్ వస్తుంది. ఎలా అంటే ఎక్కువ ఏది యూజ్ చేయడం. సో ఇది C1 వర్టిబ్రా, C2, C3, C4, C5, C6. సో ఈ ప్రామినెంట్గా కనిపిస్తుంది, అంటే బయటికి కనిపిస్తుంది కదా. కంప్రెషన్ చేయడం వల్ల ఈ నరం ఇలా వచ్చి హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిజియోథెరపిస్ట్. నేను డాక్టర్ హేమలత, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్న టాపిక్ సర్వైకల్ స్పాండిలైటిస్. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, స్పాండిలోలిస్థెసిస్ ఇవన్నీ కూడా మనకి ఈ మెడ భాగం ఏరియాలో వస్తుందన్నమాట. చాలామందికి నిద్ర లేకపోగానే మెడ అంతా కూడా బాగా నొప్పిగా అనిపించడం, కళ్ళు తిరగడము, చేతులు అంతా కూడా తిమ్మిర్లు ఎక్కడము, వేళ్ళలో కూడా సెన్సేషన్ వస్తుంది. ఎలా అంటే ఎక్కువ ఏది లిఫ్ట్ చేయలేకపోవడం, చుమ్మని కరెంట్ షాక్స్ కొట్టడము, ఏదైనా ఒక గ్లాస్ వాటర్ కూడా లిఫ్ట్ చేయలేకపోవడము, చెయ్యిలా ఎత్తాలన్నా కానీ ఇక్కడ నుంచి చేతి వరకు, వేళ్ళ వరకు కూడా నరమంతా లాగినట్టు అనిపించడం, పట్టేసినట్టు అనిపించడము. ఇవి ఎందుకు జరుగుతాయో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం మన బాడీ యొక్క సపోర్టింగ్ మెకానిజం ఏంటో తెలుసుకుందాం. మనం కూర్చోవడానికి కానీ, నుంచోవడానికి కానీ, పడుకోవడానికి కానీ సపోర్టింగ్గా మొత్తం 33 వర్టిబ్రాలు అంటే వెన్న ఎముకలు సపోర్టింగ్గా ఉంటాయి. అవి సర్వైకల్, థొరాసిక్, లంబారు, సాక్రము, కాక్సిక్ అంటారు. ఇవి సర్వైకల్లో C7 అంటే 7 వర్టిబ్రాలు, థొరాసిక్లో T12 అంటే 1 నుంచి 12 భాగాలుగా, అలాగే లంబార్లో 5 అంటారు అంటే లంబార్ స్పైన్ L1 నుంచి L5, అలాగే సాక్రంలో 5, కాక్సిక్లో 4, మొత్తం జతగా 33 వర్టిబ్రాలు అంటే వెన్న ఎముకలు సపోర్టింగ్గా ఉంటాయి. సర్వైకల్ నుంచి లంబార్ ఏరియాస్ అన్నిట్లో కూడా ఎముకకి మధ్యలో ఒక స్పాంజ్ ఆకారంలో, ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదండి, బ్లూ కలర్లో ఉంది, దాన్ని డిస్క్ అంటారు. అంటే ఎముకకి మధ్యలో ప్రొటెక్షన్గా ఉంటుంది. 2 ఎముకలు అతుక్కోకుండా అటు ఇటు కదిపినప్పుడు స్మూత్ మూమెంట్స్ కోసం ఎముక రాసుకోకుండా కాపాడుతూ ఉంటాయి. ఈ వర్టిబ్రాస్ మధ్యలో నుంచి స్పైనల్ కార్డ్ అంటే వెన్నపూస, వెన్న ఎముకల మధ్యలో నుంచి వెన్నపూస అనేది మెదడు నుంచి నడుము కింద భాగం వరకు కూడా సాగి ఒక లైన్, ఒక సన్న తీగ ఆకారంలో అతుక్కొని ఉంటుంది. ఈ వెన్నపూస నుంచే మన శరీరంలో కాళ్ళు కదలడానికి కానీ, చేతులు కదలడానికి కానీ నరం సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఈ మెడ నొప్పులు ఎందుకు వస్తాయి, దేనివల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి, తిమ్మిర్లు ఎక్కువ ఎందుకు అవుతాయో తెలుసుకుందాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది అంటే మెడ నొప్పులు రావడానికి డీజనరేషన్ చేంజెస్, పోస్చరల్ చేంజెస్ ఇవి 2 చాలా ముఖ్యమైనవి. డీజనరేషన్ చేంజెస్లో ఏంటంటే ఎముక అరుగుదల చూస్తారు. ఎముక అరుగుదల ఒకప్పట్లో 60 వయసు పైబడిన వారికి వచ్చేది. ఇప్పుడు 40 వయసు పైబడిన ప్రతి ఆడవాళ్ళలో, మగవాళ్ళల్లోనూ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది కామన్గా ఉంది. అంటే ఎముక అరుగుదల పెరుగుతుందన్నమాట. అందువల్ల ఎముకలు ఒకదానికొకటి అరగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని మధ్యలో ఉండే అంటే ఈ డిస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్రెషన్కి గురి అవుతాయి. ఎప్పుడైతే డిస్క్ కంప్రెషన్ అవుతుందో పక్కన ఉన్న నరాలని ఇరిటేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల చెయ్యంత జుమ్ అనడం కానీ, పట్టేసినట్టు అనిపించడం, తల తిప్పలేకపోవడం, వామిటింగ్స్ రావడం, కళ్ళు తిరగడం అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే పోస్చరల్ చేంజెస్ అంటారు. ఎవరైతే సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువగా పని చేస్తారో, లేదా అకౌంట్స్ ఎక్కువ సెషన్స్లో ఉంటారో వాళ్ళు, అలాగే కుకింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు, ఎక్కడైతే మెడ వంచి పనులు చేస్తారో వాటిల్ని పోస్చరల్ చేంజెస్ అంటారు. ఆ పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల, అంటే నిటారుగా ఉండాల్సిన మెడ వంగి ఎక్కువ చేసే పనుల వల్ల ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రియల్గా బోన్ యొక్క ఆకారం, విధానం, అమరిక ఎలా ఉందో చూద్దాం. ఇది C1 వర్టిబ్రా, C2, C3, C4, C5, C6, C7. సో ఈ ప్రామినెంట్గా కనిపిస్తుంది, అంటే బయటికి కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇది వచ్చేసి థొరాసిక్ వర్టిబ్రాస్ అంటారు. ఇక్కడ నుంచి మన రిబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనం ముందు నుంచి చూసుకున్నైతే ఇక్కడ కనిపిస్తుంది కదా గ్యాప్స్, ఈ గ్యాప్స్లో ఉన్న వాటిని డిస్క్లు అంటారు. అంటే స్పాంజ్ షేప్లో, స్పాంజ్ ఆకారంలో ఉంటుంది. సో మన తల నుంచి కూడా మెడ కింద భాగం వరకు, అంటే ఊపిరితిత్తులు ఉన్న భాగం వరకు ఈ యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో 7 భాగాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7
బరువుని మన మెడ నిర్ధారుగా నిలబడడానికి కూడా సపోర్టింగ్ బలం, ముందుకి వెనక్కి ఊపడానికి, అటుపక్కకి ఇటుపక్కకి తిప్పడానికి, రెండు బోన్లు ఒకటానికి ఒకటి అతుక్కుపోకుండా అంటే కాంటాక్ట్ అవ్వకుండా ఈ డిస్క్లు అనేవి బోన్ మధ్యన సపోర్టివ్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్లో ఈ బోన్ ఎప్పుడైతే అరగడానికి వస్తుందో ఈ డిస్క్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇలా బయటికి వచ్చిన డిస్క్ ఈ వర్టిబ్రాస్ మధ్యలో నుంచి ఇది గ్యాప్ కనిపిస్తుంది కదండి, ఇందులో నుంచి నరం వస్తుంది అనమాట. ఈ నరా రూట్స్ని బ్రేకిల్ ప్లెక్సెస్ అంటారు. ఈ బయటకు వచ్చిన డిస్క్ ఇక్కడ ఉన్న నరాలని కంప్రెస్ చేస్తాయి. కంప్రెషన్ చేయడం వల్ల ఈ నరం ఇలా వచ్చి చేతికి పాస్ అవుతుంది. ఈ చేతులు ఎత్తలేకపోవడము, బరువు అనిపించడము, ఒక్కోసారి నరానికి వచ్చే తలనొప్పి రావడము, చెవుల్లో చుమ్మడము, కళ్ళు ముక్కు దగ్గర అనిపించడం, ఒక్కోసారి పళ్ళు కూడా చుమ్మనడం, ఇలాంటివన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్లో. చాలామందికి మజిల్ స్పాజమ్ అంటారు, మజిల్ గట్టిగా బిగుసుకుపోయింది అంటారు, మజిల్ స్ట్రెయిన్ అయిపోయింది, నేను నిద్రపోయాను, ఒక సైడ్కి పడుకుని పోయిన తలంతా పట్టేసింది, మెడ పట్టేసింది అని అంటారు. దీనికి కారణం మజిల్స్. కండరాలు ఎప్పుడైతే బలహీనంగా ఉంటాయో, గట్టిగా బిగుసుకుపోయి ఉంటాయో దాన్ని స్ట్రెయిన్ అంటారు. మజిల్ ట్విస్ట్ అవ్వడం కానీ, రప్చర్ అవ్వడం కానీ, ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది ఈ కారణాల వల్ల. ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ ఏరియా అంతా కూడా బాగా రెడ్గా, వామ్త్గా, స్వెల్లింగ్ వచ్చినట్టు అయిపోయి మీకు మూమెంట్స్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. స్పాండిలైటిస్ని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ ఒకటే మార్గం. ఈ ఎంఆర్ఐలో ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను. ఒకటి, పక్కన నార్మల్ ఎంఆర్ఐ ఉంది, అబ్నార్మల్ ఎంఆర్ఐ. అంటే ఇందులో నార్మల్గా అసలు డీజనరేషన్ అయ్యిందా, డిస్క్ కంప్రెషన్ ఉందా లేదా, స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. ఈ తెల్లగా ఉన్న లైన్ వచ్చేసి డ్యూరా వైట్ మ్యాటర్ అంటారు. అంటే స్పైనల్ కార్డ్కి వర్టిబ్రాస్కి మధ్యలో ఉండే ఒక సపోర్టింగ్ లైన్. ఈ తెల్లగా ఉన్న మధ్యలో నల్లగా ఒక సన్న తీగలా కనిపిస్తుంది కదండి, దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు. ఈ స్పైనల్ కార్డ్కి ముందు చిన్న చిన్న నల్ల గీతలుగా చిన్నగా కనిపిస్తుంది. అంటే బోన్కి మధ్యలో డిస్క్లు అన్నాను కదా, నల్లగా కనిపించేదేమో డిస్క్, తెల్లగా కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, గ్రే కలర్లో కనిపిస్తుంది వచ్చేసి బోన్ అన్నమాట. బోన్కి మధ్యలో డిస్క్. ఈ నార్మల్గా ఉన్న వైపు చూస్తే ఎక్కడ కూడా స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవ్వడం కానీ, వైట్గా కనిపిస్తుంది, స్పేస్ ఉంది కదా తగ్గడం కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్క డిస్క్ స్పేస్ బాగానే ఉంది, బోన్ హెల్తీగా ఉంది. ఈ అబ్నార్మాలిటీ దగ్గరకు వచ్చేసరి చూస్తే డిస్క్ బల్జ్ అంటారు. అంటే డిస్క్ పక్కకి కదలడం కనిపిస్తుంది, డిస్క్ స్పేస్ తగ్గినట్టు అనిపిస్తుంది, ఆ వైట్ కలర్ స్పేస్ కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. సో ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నట్టు, అంటే ఇన్ఫ్లమేషన్ ఉంది, డీజనరేషన్ చేంజెస్ కూడా ఉంది అని అర్థం. ఈ అబ్నార్మల్ రెడ్ మార్క్స్ ఉన్న ఏరియాలో చూస్తే కనుక 3 డిస్కులు కూడా బయటికి వచ్చి స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుంది. ఈ స్పైనల్ కార్డ్ కంప్రెస్ అయినప్పుడు నర్వ్స్ ఉన్నాయి కదా, నర్వ్ రూట్స్ కంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. చేతులు తిమ్మిర్లు ఎక్కడము, చేయి పైకి ఎత్తలేకపోవడము, చేతితో ఏ బరువులు కూడా ఎత్తలేకపోవడం లాంటి సిమ్టమ్స్ అనేవి జరుగుతాయి. నార్మల్ డిస్క్కి, డీజనరేషన్ డిస్క్కి, తర్వాత హెర్నియేటెడ్ డిస్క్ అంటే కంప్రెషన్ అయ్యి బయటకు వచ్చేసిన డిస్క్కి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇందులో ఫస్ట్ యారో మార్క్ చూస్తే ఇది నార్మల్ డిస్క్ అనమాట. అంటే ఎలాంటి స్పేస్ తగ్గడం కానీ బయటికి రావడం లాంటిది లేదు. రెండోది చూస్తే డీజనరేషన్ డిస్క్, అంటే 2 బోన్స్ స్పేస్ తగ్గి దగ్గరికి అవుతున్నట్టు కనిపిస్తుంది, ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. డిస్క్ కొద్దిగా బయటికి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ 3 డిస్క్లో చూస్తే డిస్క్ పూర్తిగా బయటికి రావడం, ఒక స్వెల్లింగ్ లాగా ఉబ్బడం కనిపిస్తుంది. దానిని హెర్నియేటెడ్ డిస్క్ అంటారు. సో ఈ డిస్క్ల మధ్య ఈ వేరియేషన్స్ కూడా ఎంఆర్ఐలో మనం తెలుసుకోగలం. సర్వైకల్ స్పాండిలైటిస్కి, స్పాండిలోసిస్కి, స్పాండైలోలిస్థెసిస్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేది. ఇన్ఫ్లమేషన్ టు ద మజిల్, ఇన్ఫ్లమేషన్ టు ద బోను, వర్టిబ్రాసు, డిస్క్, ఇవి అంటే ఎవరైనా చిన్నవాళ్ళలో కూడా కావచ్చు, పెద్దవాళ్ళలోనూ వస్తుంది. అలాగే పోస్టరల్ చేంజెస్ వల్ల, డీజనరేషన్ చేంజెస్ వల్ల బోను ఎప్పుడైతే అరిగిపోతుందో, డిస్క్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుందో దానిని స్పాండిలోసిస్ అంటారు. అలాగే ఈ సర్వైకల్లో స్పాండిలోలిస్థెసిస్ అంటే ఈ వర్టిబ్రాస్ అలైన్మెంట్ చూసారు కదండి ఈ పిక్చర్లో, ముందుకి వచ్చింది, కొన్ని పిక్చర్స్లో పక్కకి వెళ్ళింది, వెనకకి కదలడం. ఈ వర్టిబ్రాస్ ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా పక్కకి కానీ, అటు కానీ, ఇటు కానీ కదిలినప్పుడు లిస్థెసిస్ అంటారు, స్లిప్ డిస్క్ అంటారు.
ఈ స్లిప్ డిస్క్ వల్ల కూడా నరాలు కంప్రెస్ అయ్యి స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్కి, లిస్థెసిస్కి కానీ స్పాండిలోసిస్కి కానీ సిమ్టమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయండి. చేతులు తిమ్మిరెక్కడము, బరువులు ఎత్తలేకపోవడము, తల తిరగడము, భారంగా అనిపించడము, వామిటింగ్స్ అనిపించడము, ఒక పక్కకు తిరిగి పడుకోలేకపోవడము. సర్వైకల్ స్పాండిలైటిస్కి ట్రీట్మెంట్ ఫిజియోథెరపీలో ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్లో ట్రాక్షన్ థెరపీ అంటారు. మాన్యువల్ ట్రాక్షన్ ఇవ్వచ్చు, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ఇవ్వచ్చు. స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళకి, హెర్నియేటెడ్ కేసెస్ ఉన్న వాళ్ళకి, అలాగే బోన్ డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్ళకి. ఎలక్ట్రోథెరపీలో టెన్స్ కానీ, ఐఎఫ్టీ కానీ, అల్ట్రాసౌండ్ థెరపీ కానీ హెల్ప్ అవుతుంది. అలాగే షార్ట్ వేవ్ డయాథెరమీ ఉంటుంది. షార్ట్ వేవ్ డయాథెరమీలో వేవ్స్ అనేవి బోన్ యొక్క ఏరియాలో పంపించి హీట్ జనరేట్ చేసి డిజనరేషన్ తగ్గిస్తుంది. లేజర్ థెరపీ ఇన్ఫ్లమేషన్ని, సిమ్టమ్ని తగ్గించడానికి. తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజు, ఆర్ఓఎం ఎక్సర్సైజెస్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్.